లైఫ్లో గ్రో కావాలనుకుంటే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకో. అర్థమవుతుంది. లైక్ నీకు నీ హెల్త్ గురించి. సో ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఇష్యూ క్రియేట్ అయిందనుకో, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. అలాగే మీ పేరెంట్స్కి ఏదైనా ఇష్యూ క్రియేట్ అయిందనుకో, హెల్త్ ఇష్యూ, సో దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండే విషయాలు తెలుసుకోరి. సో మీరు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటేనే లైఫ్లో మీ బ్రెయిన్ షార్ప్ ఉంటే లైఫ్లో మీరు ఎదుగుతారు. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా జాబ్ చేస్తారు అనుకో, సో దానికంటే ఇంకా బెటర్ పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలా, సో ఇంకా బెటర్ జాబ్ ఏ విధంగా కొట్టాలని దాని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తారనుకో, దాన్ని ఇంకే విధంగా అప్గ్రేడ్ చేయాలా, సో దాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలా, సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సో ఎక్కడ పెద్ద బిజినెస్ పెట్టాలా, దాని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు డైలీ కొత్త విషయాలు నేర్చుకుంటుంటే లైఫ్లో మీరు ముందుకు సాగలుగుతారు. ఎందుకంటే హెల్త్ గురించి కేర్ తీసుకునే విషయాలు తెలుసుకోవాలి. అండ్ హెల్త్లో ఏదైనా సమస్యలు వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకునే టిప్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ అన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే సర్వే కాగలుగుతారు. ఎందుకంటే ఇది టెక్నాలజీ కాలం కాబట్టి, సో అప్డేట్ అవుతుంది కాబట్టి మనం కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ అయితేనే సర్వే కాగలుగుతాం, లేకుంటే కాలేం. ఎందుకంటే ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటేనే ఎదుగుతాం. ఎందుకంటే చాలా కొత్త రోగాలు వస్తున్నాయి. సో వాటికి ఏ విధంగా సొల్యూషన్ వెతకాలా, ఎట్లా ఎస్కేప్ కావాలా, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా సాల్వ్ చేసుకోవాలా, సో ఇక్కడ ఏ విధంగా ఉండాలనేది ప్రతిరోజు నేర్చుకోవాలి. కొత్త టిప్స్ తెలుసుకోవాలి. లైఫ్లో కూడా సంపాదించాలంటే కూడా చాలా టిప్స్ నేర్చుకోవాలి. ఎవరు స్కూల్లో నేర్పడు, ఎవరు కాలేజీలో నేర్పడు. సొంతంగా మనమే బయట వ్యక్తులను కలిసి, లేకుంటే వ్యక్తులతో తిరిగి, సో ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకుంటా పీపుల్స్ని కలిసి అప్రోచ్ అయ్యి అప్పుడు మీట్ అయితేనే, సో బయట తిరిగితేనే అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేస్తే తెలుస్తాయి. సో టైంపాస్గా టైం వేస్ట్ చేయకండి. సో లైఫ్లో ఎదగాలనుకుంటే మీరు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోరి. మేము లైఫ్లో ఎదగం, నార్మల్గా ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటామంటే సేమ్ మీరు ఎప్పుడు చేసుకున్న పని అదే చేసుకుంటూ వెళ్ళరు. సో మీ బ్రెయిన్ షార్ప్ కావాలంటే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి. సో ఆ బ్రెయిన్ అట్లా మొద్దుపడిపోయి ఉండాలా. సో ఎప్పుడు అవే పనులు చేసుకుంటూ కూర్చుంటామంటే ఇక మీ ఇష్టం ఇక. ఓకే.